పవన్ కళ్యాణ్ గారిదే అండి. పవన్ కళ్యాణ్ గారిది ఇంకా మిస్టేక్ అంతా పవన్ కళ్యాణ్ గారిదే అండి. ఇంకెవరిని అనవసరం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక టీంని పెట్టుకుని ఇప్పుడు ఆయన ప్రతి ఒక్క విలేజ్కి వెళ్ళి అక్కడ ఒక 100 మందిని కలవలేరు. కానీ జిల్లాకు ఒకరిని పెట్టుకుని ఒక 15 మందిని అయితే కలవగలరు కదా. ఆ జిల్లాకు ఒక ప్రెసిడెంట్ని పెట్టుకుని వాళ్ళని కలవగలుగుతారు కదా. వీక్లీ వన్సో లేకపోతే మంత్లీ వన్సో ఏ వర్క్ జరుగుతుంది, ఎక్కడ కమిటీలు వేసారు, ఎక్కడ పార్టీ ప్రాబ్లం ఉంది, ఎక్కడ కార్యకర్తలని ట్రబుల్ చేస్తున్నారు, కొంచెం లీగల్గా వాళ్ళకి ఎవరికి హెల్ప్ చేయాలి, ఇవన్నీ కోఆర్డినేట్ చేయగలిగిన పరిస్థితి అయితే ఉంటుంది కదండి మనిషికి. అది లేకుండా, అందుబాటులో లేకుండా ఎవరో ఒకరిని అక్కడ పెట్టేసి అయిపోతుందంటే ఎలా అవుతుందండి? ఒక పార్టీ అయితే ఆ స్థాయిలో నడవదండి. ఎందుకనంటే పార్టీని నమ్మిన కార్యకర్తలు ఉంటారండి. అలా ప్రతి విలేజ్లో ఉంటారు. ఒక కార్యకర్తకి అన్ఎక్స్పెక్టెడ్గా ఏ వర్క్ అయినా రావచ్చు. అతనికి ఇంట్లో ఏదన్నా పొలంలో ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం రావచ్చు, పోలీస్ స్టేషన్ ఇబ్బంది రావచ్చు, ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా హెల్త్ బాగోపోతే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వచ్చు. ఇలా రకరకాల పనులు ఒక నాయకుడితో వస్తాయండి. ప్రతి నియోజకవర్గానికి ఒక నాయకుడిని ఇస్తేనే కదండి వాళ్ళు అతనికి దగ్గరికి వెళ్తారు, అతను ఫోన్ చేస్తే పని అవుతుందండి. ఈయనండి లబ్బర్ చెప్పుల నాయకత్వం చేస్తానని చెప్పి అక్కడక్కడ కొంతమంది కార్యకర్తలని ఇన్ఛార్జీలకి అనౌన్స్ చేసేస్తే వాళ్ళ ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతారండి ఎవరన్నా అధికారులు? మీరు చెప్పండి. ఒక ఐడెంటిఫైడ్ ఫ్యామిలీకి లేకపోతే ఒక కార్యకర్తను ఇన్ఛార్జ్ చేస్తే ఎవరి మాట వింటారండి వాళ్ళు? లేకపోతే ఒక టీడీపీ ఇంకొక పార్టీ లీడర్ వెళ్ళి పలానా ఓడి మీద కేసు పెట్టమన్నాడు, ఇటుపక్క నుంచి గట్టిగా ఫైట్ చేసేవాడు ఉంటేనే కదా వాళ్ళు కేసు పెట్టకుండా ఆగుతారు. ఒక వార్నింగ్ ఇచ్చో లేకపోతే 41 నోటీస్ ఇచ్చో పంపుతారు. మరి ఇలాంటి నాయకత్వం లేకపోవడం వలన కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రౌండ్ లెవెల్లో. వాళ్ళు ఒక 10 మంది 20 మందో కలిసి పార్టీ నాయకత్వం దగ్గరికి వెళ్ళారనుకోండి, వెళ్ళి చెప్తారు మాకు ఈ రకంగా బాధలు ఉన్నాయంటే వాళ్ళు సింపుల్గా ఏం చెప్తారు? జనసేన పార్టీ పెట్టింది మీలాంటి కార్యకర్తల కోసం. మేము మిమ్మల్ని లీడర్లు చేయాలనుకుంటున్నాం, మీరు ఎమ్మెల్యేలు అవ్వాలనుకుంటున్నాం, మీరు ఎంపీలు అవ్వాలనుకుంటున్నాం, మీరేమో ఎవరినో నాయకుడిని తీసుకొచ్చి మాకు అప్పచెప్పండి అంటున్నారు అని వాళ్ళకి గాలి కొడతాం చూడండి టైర్లకి. అలాగే వెళ్ళి బాధలు చెప్పుకున్న కార్యకర్తలకి వీళ్ళు అలా చెప్తారు, గాలి కొట్టినప్పుడు చెప్తారు అనమాట, నువ్వే ఒక లీడర్వే, నువ్వే కాపాడుకోవాలి అని. ఆడిపాపం అక్కడ ఎగ్జైట్ అయిపోతాడు, అవును కదా అవును కదా అని. ఇంటికి వచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే ఎవరు రెస్పాండ్ అవ్వరు.